ఈరోజు ఈ ఎకానమీలో దీంట్లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంత చిన్న చోట కూడా, అంటే నా ఉద్దేశం చిన్న చోట అంటే పెద్ద పెద్ద వ్యక్తుల సపోర్టు లేకుండా కూడా వీళ్ళు స్వయం సిద్ధితో ఇలాంటి దాన్ని ఇంత కష్టపడి నడుపుతున్నారంటే కూడా నాకు కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళ ధైర్యానికి కూడా చాలా మెచ్చుకోవాల్సి వస్తుంది చెప్పాలంటే. అంటే వీళ్ళని మా ఆంధ్ర అసోసియేషన్ కూడా వచ్చి ఏమైనా చేయగలిగితే నేను మీకు కావాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వగలం అని కూడా నేను చెప్పాల్సి వస్తుంది. అంటే చూడండి, నేను చిన్న చోట అన్న చోట కూడా వీళ్ళని ఆంధ్ర అసోసియేషన్ అట్రండి మీరు, మేము కూడా అక్కడ మీకు ఎలాంటి సహాయం చేయగలము, మీ వల్ల కూడా మాకు కూడా బాగా ఉపయోగం ఉంటుంది అన్నటువంటి థాట్ కూడా మాకు వస్తుంది. అలాగే వీళ్ళకి ఎటువంటి సహాయాలు కావాలన్నా కానీ మేము ఎనీ టైం మేము రెడీగా ఉంటాము. అలాగే షరీఫ్ గారు కూడా బ్యాక్గ్రౌండ్లో ఉండి, ఫ్రెండ్స్ ఈయన కూడా చాలా ఇదిగా చాలా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు, ముందుకు రావట్లేదు. అంటే తెలియకుండా కూడా చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నారు వీళ్ళకి. అది వాళ్ళకి అలా చేయటం వల్ల కూడా వాళ్ళకి గుండె ధైర్యాన్ని బాగా ఇచ్చింది. ఇలాంటి వ్యక్తుల వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అగ్రెసివ్నెస్ కానీ కోపాలు ఆవేశాలు ఆ ప్రెజెన్స్లో ఉన్న వాళ్ళకి తగ్గిపోతే వాళ్ళు ఇంకా మామూలుగా స్థిమితంగా ఆలోచిస్తారు, మనం ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అనేది. ఇప్పుడు నేను ఈ తల్లిదండ్రులు కూడా ఒకటే చెప్తాను, ఏంటంటే మీరు ప్రైజులు ఛాంపియన్షిప్లు ర్యాంకింగ్లు కాదు, మీ పిల్లాడికి ఒక ఇండివిజువాలిటీ వస్తుంది. 3 ఏళ్ళ పిల్లాడు కూడా 75 years పర్సన్ ఎదుర్కొని అతనితో అక్రాస్ ద టేబుల్ డిస్కస్ చేసేస్తారు, మీరు చేసేది రాంగ్, ఆర్బిట్రన్ పిలుస్తారు, ఇక్కడ తప్పు జరుగుతుంది, మీరు సినిమాలో అంత ఇండిపెండెంట్గా. ఎందుకంటే టోర్నమెంట్ హాల్లోకి వెళ్తే అతనికి ఇండిపెండెంట్ స్టేట్ లాగా అయిపోతుంది. ఏదైనా తనే ఎదుర్కోవాలన్న భావంతో ఒక యుద్ధానికి రెడీగా ఉన్నట్టుగా పిల్లాడికి ఒక మనస్తత్వం వచ్చి ఒక మంచి ఇండివిజువాలిటీ పెరుగుతుంది. అది లైఫ్ కెరీర్లో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సురేష్ గారు. ఏంటంటే తెలంగాణలో ఇప్పటివరకు ఏకాగ్ర చెస్ అకాడమీ పిల్లల ఎదుగుదలకు, మానసికంగా ఎదగడానికి కాకుండా చదువులో ఏకాగ్రత చూపడానికి, తర్వాత విభిన్న కోణాల్లో వాళ్ళు ముందడుగు వేయడానికి, భావితరాలకు చిన్నపిల్లలైనా కానీ మొన్న మీరు అందరూ చూస్తుంటారు ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో కూడా 4 ఏళ్ల కుర్రాళ్ళు కూడా ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్టు 70 ఏళ్ళ వాళ్ళతో కాంపిటీషన్ ఇచ్చేసినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను 70 ఏళ్ళ అతన్ని, ఏంటి సార్ హౌ యూ ఆర్ ఫీలింగ్ అంటే, ఐఎమ్ ఫీలింగ్ లైక్ 4 years చైల్డ్. బికాస్ ఎందుకంటే వాళ్ళతో ఆడడం కూడా ఇది మాకు అందుకొరకు మేము ఎప్పుడు ఏంటంటే మేము 70 ఏళ్ళన్నా అది ఫీల్ కాకుండా ఉండడానికి కొరకే ఈ కాంపిటీషన్లో, ఈ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో పాల్గొనడానికి వచ్చానని చెప్పారు. అట్లే ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి దీంట్లో ప్రతి ఫీల్డ్లో ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు అందరినీ. అట్లే ఈ చెస్ అకాడమీని దీనికి ఏకాగ్ర చెస్ అకాడమీని కూడా అక్కడ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మన సురేష్ గారి సహాయ సహకారాలతో అక్కడ ఎంకరేజ్ చేయడంతో ఏంటంటే మేము అతి త్వరలోనే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు అనుకూలంగా ఎక్కడ అంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే అమరావతిలోనా వైజాగ్లోనా అనేది వాళ్ళ ఇష్టం, కానీ ఏకాగ్ర చెస్ అకాడమీ అనేది సంస్థ మాత్రం ఎప్పుడు ముందంజలో ఉండి ఎక్కడైనా ఇంటర్నేషనల్ సంస్థ అంటే ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్స్ నిర్వహించడానికి సంసిద్ధంగా ఉంటుంది. తర్వాత ఎవరిని పిల్లలనే కాదు అందరినీ ఎంకరేజ్ చేయడానికి కూడా ముందుకు కొనసాగుతుందని నేను మామూలుగా ఏంటంటే మన పత్రికా మిత్రులుగానే కాకుండా వీడియో మిత్రుల ముందు కూడా ఈ మాట చెప్తున్నాను. సో ప్లీజ్ మీరు కూడా కోఆపరేట్ చేసి, అంటే మన మీడియా ప్రతిసారి కోఆపరేట్ మనకు చేస్తూనే ఉంది, ప్రతి అంశంలో కూడా ప్రతి దీంట్లో కూడా. ఇప్పుడు మన ఇంటర్నేషనల్ ఒకవేళ మనం ఏంటంటే వైజాగ్లో పెట్టినా లేకుంటే విజయవాడలో పెట్టినా డెఫినెట్గా బీసీ సురేష్ గారు లాంటి వాళ్ళ సహాయ సహకారాలతో, ప్లస్ ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు సహాయ సహకారాలు అందించి మేము ముందుకు వెళ్ళడానికి మాకు అన్ని అంత ప్రోత్సహిస్తుందన్న దీంతో నేను. నమస్తే అండి. ఈరోజు మనం పిల్లలందరికీ పజిల్స్ కాంపిటీషన్ పెట్టాము. సో ఈ చిన్న పిల్లలందరికీ కూడా
ఒక కాంపిటీషన్ అట్మాస్ఫియర్ ఇస్తే, ఈ కాంపిటీషన్ అట్మాస్ఫియర్లో ఏం నేర్చుకుంటారు వాళ్ళంటే ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకే, చాలా చూస్తున్నాం ఈరోజు మనం బయట రకరకాల సంఘటనలు జరుగుతున్నాయి. ప్రెషర్ హ్యాండిల్ చేయలేక ఓకే, పిల్లలు ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చినా కానీ, ఓకే, వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడినా కానీ వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతారు. ఈ ప్రెషర్ ఫీల్ అవ్వకుండా వాళ్ళు ఎంత కూల్గా దాన్ని హ్యాండిల్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఇది ఓన్లీ త్రూ కాంపిటీషన్ ద్వారా చేయగలుగుతామండి. కొంతమంది పిల్లలు ఓడిపోతే ఏడుస్తుంటారు. ఏడ్చిన తర్వాత మళ్ళీ ఆ ఎమోషన్ మళ్ళీ వాళ్ళ స్ట్రెంత్ కింద మార్చుకుంటారు. నెక్స్ట్ టైం ఓడిపోయినప్పుడు ఆడకుండా ఇంకొంచెం బెటర్గా. సో ఏంటంటే అలా మెల్లిగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తారండి. సో మనం ఓవరాల్గా ఈ అకాడమీలో మనం ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాం వేర్ లైక్ కిడ్ కెన్ ఇంప్రూవ్ దెమ్సెల్స్. ఓకే, అంటే చెస్లో వాళ్ళు గ్రాండ్ మాస్టర్ అవడం, సీరియస్గా ప్రొఫెషనల్ ఆడే వాళ్ళది ఒకదైతే, అకాడమిక్స్ ఇంప్రూవ్ చేసుకోవడం. ఓకే, వేరే గేమ్స్ కూడా రకరకాల గేమ్స్. ఇప్పుడు నేను బాస్కెట్బాల్ ఆడుతున్నాను, బాస్కెట్బాల్ కూడా చెస్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందువల్ల ఇట్స్ మైండ్ గేమ్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ద పీసెస్. సో ఇదంతా ఏంటంటే అన్ని రకాల స్పోర్ట్లకి అందరికీ కూడా ఉపయోగపడుతుందండి. సో దీనికి మనకి ఏపీ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు మనకు సపోర్ట్ చేయడానికి. దానికి మేము చాలా ఆనందపడుతున్నాం. అండ్ ఇంకా ముందు చాలా స్ట్రాంగ్ ఈవెంట్స్ చేయబోతున్నాం అందరి సపోర్ట్ తోటి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ షరీఫ్ అంకుల్ లైక్ హీఈస్ ఆల్వేస్ దేర్ విత్ అస్ టు సపోర్ట్. అండ్ రాజ్ మన టోర్నమెంట్ డైరెక్టర్ ఉన్నారు. అండ్ బోరిస్ ఫెషెంకో హీ కేమ్ హియర్ టు టీచ్ ద కిడ్స్. ఇతను రష్యన్ గ్రాండ్ మాస్టర్. రష్యా నుంచి ఇక్కడికి వచ్చి మన పిల్లలకి టీచ్ చేసి వెళ్తున్నారు. సో అంటే అందరూ దీన్ని అఫోర్డ్ చేయలేరు, బట్ స్టిల్ ఏంటంటే వీఆర్ ట్రయింగ్ టు ప్రొవైడ్ దమ్ లైక్ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్.